వడలిన నీ చేతులను కదిలించును ఎమ్ము తేజరిల్లు నీవు ఎలుగు నీకు వచ్చి ఉన్నది కృంగి పడిన దినములని చాలించాలి ఓటమినే త్రోసి గెలుపు సాధించాలి కృంగి పడిన దినములని చాలించాలి ఓటమినే త్రోసి గెలుపు సాధించాలి లోకాశల ఏటికును ఎదురీదాలి లోకాశల ఏటికును ఎదురీదాలి లోకములో ప్రభు జ్యోతిగను వెలగాలి లోకములో ప్రభు జ్యోతిగను వెలగాలి ఎమ్ము తేజరిల్లు నీవు ఎలుగు నీకు వచ్చి ఉన్నది కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపో సమయమైనది అపవాది కోటలను నీవు కూర్చాలి అపవాది కోటలను నీవు కూర్చాలి విశ్వాసపు విజయాలను చూపించాలి విశ్వాసపు విజయాలను చూపించాలి ఎమ్ము తేజరిల్లు నీవు ఎలుగు నీకు వచ్చి ఉన్నది కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపో సమయమైనది అపవాది కోటలను నీవు కూర్చాలి అపవాది కోటలను నీవు కూర్చాలి లోకములో ప్రభు జ్యోతిగను వెలగాలి లోకములో ప్రభు జ్యోతిగను వెలగాలి ఎమ్ము తేజరిల్లు నీవు ఎలుగు నీకు వచ్చి ఉన్నది ఎమ్ము తేజరిల్లు నీవు ఎలుగు నీకు వచ్చి ఉన్నది కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది తొలగిపోవు సమయమైనది తొలగిపోవు సమయమైనది కృంగి పడిన దినములనే చాలించాలి ఓటమినే త్రోసి గెలుపు సాధించాలి లోకాశల ఏటికును ఎదురీదాలి లోకములో ప్రభు జ్యోతిగా నువ్వు వెలగాలి హల్లెలూయా నువ్వెంతకాలం కృంగిపోయి ఉంటావు ఎంతకాలం నా వల్ల కాదు నేను చేయలేను నా వల్ల కాదు ఈ కుటుంబం ఇంతేగా అని నువ్వు ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన మానేచావు ఎన్నిసార్లు ఉపవాసం మానేచావు ఏం చేద్దామని చేయలేము ఉపవాసం మానేచావు ప్రార్థన మానేచావు విజ్ఞాపన మానేచావు శ్రమ పడతాం మానేచావు దేవుని సన్నిధిలో నువ్వు ప్రాకులాడతాం మానేశావు నీ బల్యతను బట్టి కృంగుబాటుని బట్టి నీ అనారోగ్యాన్ని బట్టి ఎంతగానో కృంగిపోయావు అందుకే నా దేవుడు అంటున్నాడు కృంగిపడిన దినములకు చాలించు లోకములో నువ్వు జ్యోతిగా వెళ్ళగలన ప్రభు అంటా ఉన్నాడు లోకాశల ఏటికి నువ్వు ఎదురు వెళ్ళాలంటా ఉన్నాడు ఆయన ఇక నుంచి తీర్మానం కలిగి ఉండు నువ్వు నెహెమ్యావు నువ్వు కావాలి నెహెమ్యా లాంటి ప్రార్థన పడిపోయిన నీ కుటుంబ జీవితం బంధువుల జీవితం గ్రామం దేశం ప్రజల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు
పడిపోయినటువంటి ప్రార్థన బలిపీఠము, అపవాది కపందస్తాల్లో బంధించబడి త్రాగుడు, వ్యభిచారపు, దొంగతనాలు, రకరకాల పాప బంధకాలు బంధించబడిన వారికి విడుదల కలగాలంటే మీరందరం మనము నెహిమియాలము కావాలి. నడుము బిగించి దీవారాత్రులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొర్ర పెడితే బలమైన కార్యాలను చూడబోతా ఉన్నాం. తేరిన రాగునాదే ఆయన అంటా ఉన్నాడు, ప్రార్థించు, నీ దేహం నుంచి నేను వెళ్ళగొడతానంటా ఉన్నాడు. ఏ సమస్య చేత నువ్వు కృంగిపోతున్నావో నా సన్నిధిలో మొదలుపెట్టు, నేను వింటా ఉన్నాను, వెంటనే నేను కార్యాలు చేస్తానని వాళ్ళ వాగ్దానం చేస్తా ఉన్నాడు. నాకు అసాధ్యం అంటది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. అది ఎంత పెద్ద రోగమైన, ఎంత పెద్ద వ్యాధి అయినా, ఎంత పెద్ద సమస్య అయినా అది నాకంటే గొప్పది కాదు. నేనే గొప్పవాడును, ఈ లోకంలో నాకు మించిన వారు ఎవరు లేరని నజరేయుడైన యేసు వేళ మాట్లాడుతా ఉన్నాడు. ఆయనే సర్వలోక చక్రవర్తి, ఆయనే సర్వభూమికి రాజే ఉన్నాడు, ఆయనే రాజుల రాజు, ప్రభుల ప్రభు. ఏ బంధకాలను బంధించబడి ఉన్నావో, అనేక ప్రయత్నాలు చేశావు, విసిగి వేసారిపోయావు. ఈ ప్రభు ఈవేళ ఉపవాస దినం అంటా ఉన్నాడు, రా నాకు మర్ర పెట్టు, నీకు నేను ఉత్తరం ఇస్తాను, నేను బాగు చేస్తాను, నేను స్వస్థపరుస్తాను, నీ కార్యములు నెరవేరుస్తాను, నీ కుటుంబ సమస్యలు నేను కడతాను, నీ బిడ్డల భవిష్యత్తును నిలబెడతాను. దేని చేత వేదన పడుతున్నావో సమస్తము నేను కట్టి స్థిరపరిచి బలపరిచి నీకు ఆదరణ కలగజేస్తానని నా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఈవేళ ఈ వాగ్దానాన్ని హృదయంలో నా దేవుడు బలపరచును గాక. ఆయన ఇప్పుడే కార్యములు జరిగించును గాక. ఆయన కార్యాలను కన్నులారా చూచును గాక. సర్వశక్తి గల దేవుడు ఉపవాస దినము నీతో చేస్తున్న ఈ వాగ్దానము నా దేవుడు నెరవేర్చబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈవేళ నీ సన్నిధానం నీ బిడ్డల ప్రభు ఏ వేదనతో వచ్చారో తెలియదు, ఏ దుఃఖంతో వచ్చారో తెలియదు, ఏ కన్నీరు పరుగుతూ ఉన్నారో తెలియదు, వారి ముఖం ఎందుకు నేర్చుతుందో తెలియదు, వారి ముఖం అంతా కైనా ప్రభువా కళ్ళు గుంటలు ఎందుకు పడ్డాయో తెలియదు. ఏ వేదన చేత వచ్చి ఉన్నారు, నిన్న మొన్నటిగా అలా లేవు కదా, ఇలా ఎందుకున్నావు? ఏ రోజు నెహిమ్యాని అడిగిన